స్తోత్రాలు. దేవుని మహాకృపను బట్టి మరి ఒక రోజు యూట్యూబ్ దగ్గరకు వచ్చి ఆ దేవాది దేవుని మాటలు ధ్యానించేదానికి, ఆ వాక్యములను సారాంశాన్ని గ్రహించి ఆత్మీయ రీతిగా ముందుకు సాగేదానికి ప్రభు ఇచ్చిన కృపను బట్టి స్తోత్రాలు. ఈ దినము జెఫన్యా గ్రంథం 3వ అధ్యాయం 15వ వచనం. యెహోవా మీ మధ్య ఉన్నాడు, ఇక మీదట మీకు అపాయము సంభవింపదు. The Lord is in the midst of thee, thou shalt not see evil anymore. इस्राएल का राजा यहोवा तेरे बीच में है, इसलिए तू फिर विपत ना भोगेगी. ఆయన మన మధ్య ఉంటే అపాయం సంభవింపదట. దేవుడు మన కుటుంబాల్లో, మన వ్యక్తిగత జీవితాల్లో, మన సంఘాల్లో ఆయన మన మధ్య ఉండాలి. ఏం జరుగుతుంది? అపాయము సంభవించదట, కీడు రాదట. అంటే మేలు జరుగుతుంది అని. అది చాలా అవసరం. యెహెజ్కేలు గ్రంథం 48:35 దాని కైవారము 18,000 కొలకర్ర పరిమాణం యెహోవా యుండు స్థలమని నాట నుండి ఆ పట్టణం పేరు. దేవుడుండే స్థలం. దేవుడుండే స్థలములో విజయం ఉంది. దేవుడుండే స్థలములో ఓటమి లేదు. దేవుడుండే స్థలములో ఆశీర్వాదం ఉంది. దేవుడు ఈ దినమంతా మనకు తోడుగా ఉండి నడిపించుట చాలా అవసరం. ప్రకటన గ్రంథములో 7వ అధ్యాయం 15వ వచనంలో, అందువలన వారు దేవుని సింహాసనం ఎదుట నుండి రాత్రింబగళ్ళు ఆయన ఆలయములో ఆయన సేవించున్నారు. ఆ సింహాసనాసీనుడైన వాడు తానే తన గుడారము వారి మీద కప్పును. దేవుని యొక్క భద్రత, ఆయన కాపుదల, ఆయన కప్పడము మనకు చాలా ఆశీర్వాదం. అయితే తన గుడారం మీద ఆయన కప్పును అంటే భద్రపరుస్తాడు అని, కాపాడుతాడు అని, క్షేమమిస్తాడు అని, కీడు తొలగిస్తాడు అని. వినుచున్న శ్రోత, ఆయన నిన్ను కప్పుటకు ఒప్పుకుంటున్నావా? నీ కుటుంబాన్ని కప్పాలి, నీ పిల్లలను కాపుదల కింద భద్రపరచాలి, నీ జీవితాన్ని కూడా ఆయన హస్తాల కింద భద్రపరచడం ఎంతో. నేడే ఆయన హస్తాల కిందకి రండి, ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, వింటున్న మా శ్రోతలు మీ కాపుదల కిందకి వచ్చి ఆశీర్వాదం పొంది భద్రత కలిగి జీవించేదానికి కృప దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.